నమస్తే మా టైమ్ ఈజ్ రాత్రి 9:40 రైట్ నౌ అండ్ ఈరోజు ఒకటి గట్టిగా ఫిక్స్ అయినా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి యాక్చువల్లీ ఆ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి మనం మయమి ట్రిప్కి వెళ్ళినప్పటి నుంచి డైట్ గీట్ అనేది లేకుండా పోయింది. క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకునేది పక్కన పోయింది. ఇక మనసులో పడతలేదు. హోల్ ఫుడ్స్ తినడం తగ్గిపోయింది. ప్రాసెస్డ్ ఫుడ్ కొంచెం ఎక్కువైతుంది. మసాలా ఫుడ్లు ఎక్కువైతున్నాయి. అంత మంచిగా అనిపిస్తలేదు. ఏదైనా పని చేద్దామంటే మైండ్ స్ట్రైట్ ఉంటలేదు. బాగా లెథార్జిక్ ఫీలింగ్ ఉంటుంది. ఆ లేజీగా అనిపిస్తుంది మస్తు. అందుకే ఈ రోజు సండే వీక్ స్టార్ట్ అయింది. రేపటి నుంచి మండే యాక్చువల్ మన వీక్ డే స్టార్ట్ అవుతుంది. అండ్ మన ఆఫీస్ జిమ్ వర్కౌట్ డైట్ అన్ని సెట్ చేయాలి కదా. అందుకే రేపటి నుంచి అది సెట్ చేయాలంటే ఈ రోజు ప్రిపరేషన్ చేయాలి. అండ్ ఫర్ దాట్ మనకు కొన్ని గ్రోసరీస్ కావాలి. సో ఇక్కడ వీక్ కి మొత్తం సరిపోయేటట్టు ఎవ్రీ డే అరౌండ్ 120 grams ఆఫ్ ప్రోటీన్ హిట్ అయ్యేటట్టు అండ్ అరౌండ్ 1900 క్యాలరీస్ ఉండేటట్టు ఎక్కువ కాంప్లికేటెడ్ లేకుండా చాలా సింపుల్ గా అండ్ మన మ్యాక్రోస్ మైక్రోస్ అన్ని హిట్ అయ్యేటట్టు మంచి మీల్ ప్లాన్ సెట్ చేసిన. ఇంట్లో ఆల్రెడీ కొన్ని గ్రోసరీస్ ఉన్నాయి. రిమైనింగ్ తీసుకోవడానికి స్టోర్కి వచ్చిన. లెట్స్ గో గెట్ దెమ్. మన కాఫీ కోసం మిల్క్ యాక్చువల్లీ హోల్ మిల్క్ తీసుకుంటున్నా. కొన్ని క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. బట్ స్కిమ్ మిల్క్ రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్ తీసుకునే బదులు హోల్ మిల్కే తీసుకొని కాఫీ వేసుకునేటప్పుడు మొత్తం మిల్క్ వాడకుండా కొన్ని వాటర్ ఇంకా కొన్ని మిల్క్ సెట్ చేస్తే సేమ్ అదే తయారవుతుంది. ఆ కపుల్ ఆఫ్ ఎగ్స్ 30 గుడ్లు అంటే ఎన్ని డజన్లు? 2.5 డజన్లు. నైస్. చికెన్ థైస్ టు బి స్పెసిఫిక్. నాకు బ్రెస్ట్ కంటే థైస్ ఎక్కువ ఇష్టం. క్యాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి బట్ టేస్ట్ కూడా కంపారిటివ్లీ కొంచెం మంచిగా ఉంటుంది వీక్ మొత్తానికి కాబట్టి. అండ్ చికెన్ మన ప్రైమరీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి ఐఎమ్ గెటింగ్ 2 of them. ఒక్కటి అరౌండ్ 1.3 kg ఉంది. సో రెండు కలిపి అరౌండ్ 3 kgs ఏమో ఉంటుంది. దీంట్లో వీక్కి మనకి 1.5 ప్యాక్ సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఇంట్లో ఎవరైనా వాడుకోవచ్చు. వన్ ఇంపార్టెంట్ ఐటమ్ బనానాస్, అవకాడోస్, సమ్ ఆరెంజెస్. 2 ఆప్షన్లు ఉన్నాయి మనకి. టెక్సస్ జ్యూస్ ఆరెంజెస్ అంట, నెక్స్ట్ స్వీట్ అండ్ జ్యూసీ ఆరెంజెస్ అంట. ఆల్ రైట్, దిస్ షుడ్ డూ. రిమైనింగ్ అన్ని ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి. ఇవి తీసుకొని ఇంటికి పోయి ప్లాన్ ఏందో చెప్తా. నిజంగా బ్రూ ఉందా? బ్రూరా ఉందిరా. బ్రూ నెస్కెఫే ఒకటి ఉంటుండే కదరా. టోటల్ $68 అయింది. అఫ్ కోర్స్ ఓన్లీ మీల్ ప్రెప్ కోసమే కాకుండా ఇంట్లో కోసం కూడా కొన్ని తీసుకున్నాం. The next day. ఆల్రైట్, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. నిన్న నైట్ బయట స్టఫ్ కొనుక్కొని రావడానికి దగ్గర 11:30 అయిపోయింది. సో వచ్చేసి గమనం అనుకున్నా ఈ రోజు మండే ఆఫీస్ ఉంటుంది కదా, వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఈ రోజు ఎట్లనో కుకింగ్ సెట్ చేద్దామని ఫిక్స్ అయినా. అండ్ మన చికెన్ ది మీల్ ప్రెప్ చేయడానికంటే ముందు నేను క్యాల్కులేట్ చేసుకొని రాసుకున్న నా డైట్ గురించి చెప్తాను కదా. లెట్స్ డూ దాట్. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ 5 ఐటమ్లు. ఫస్ట్ ది 3 eggs. 3 eggs కి 210 calories లో మనకి 18 grams ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ ని ఎట్లా చేసుకొని తింటాం రా అంటే బెస్ట్ అండ్ క్వికెస్ట్ ఆప్షన్ ఆమ్లెట్. మరి ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి ఆయిల్ కావాలి కదా, ఆయిల్ తో మళ్ళీ ఎక్స్ట్రా క్యాలరీస్ వస్తాయి కదా. గుడ్ క్వశ్చన్. అందుకే ఐ యూస్ ఆయిల్ స్ప్రే. దిస్ హాస్ 0 calories ఇన్ ఇట్. వాడు 0 calories అంటాడు, టెక్నికలీ 0 calories. దీని సర్వింగ్ సైజ్ పావు స్ప్రే అంట. యా, క్వార్టర్ స్ప్రే, లైక్ పిస్ అని కొట్టాలి అంతే. అంత తక్కువ కొడితే మనకు సరిపోదు. నేను ఎట్లన్నా ఒక 3-4 స్ప్రేలు కొడతా. అండ్ వీటి 0 calories అన్నా కానీ నేను కొట్టే స్ప్రేకి కనీసం ఒక 10-15 calories అన్న అవుతుంది. బట్ స్టిల్ నెగ్లిజిబుల్. మంచిగా నాన్ స్టిక్ ప్యాన్ లో ఒక 3-4 స్ప్రేలు కొట్టేస్తే ఈ 3 eggs ని నీట్ గా ఆమ్లెట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఆమ్లెట్ తో పాటు అవకాడో టోస్ట్. అవకాడోలో మనకి 150 calories కి 2 grams ప్రోటీన్ వస్తుంది అంతే. బట్ ఇక్కడ గోల్ ఏంటి అంటే ఫైబర్. మనకి ఇక్కడ 14 grams ఆఫ్ ఫైబర్ వస్తుంది. నెక్స్ట్ 2 బ్రెడ్ స్లైస్. నేను నార్మల్ గా సోర్డో బ్రెడ్ వాడుతూ ఉంటా. అండ్ 200 grams కి నాకు అరౌండ్ 7 grams ప్రోటీన్ అండ్ 39 grams కార్బోహైడ్రేట్స్ వస్తాయి, విచ్ ఇస్ నైస్. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఫ్రూట్. ఒక రోజు ఆపిల్, ఒక రోజు ఆరెంజ్. అండ్ లాస్ట్లీ ఒక ప్రోటీన్ యోగర్ట్ డబ్బా. దీంట్లో 140 calories కి మనకి మంచిగా 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ దిస్ వుడ్ బి ద బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత our మెయిన్ మీల్ చికెన్ అండ్ రైస్. ఇప్పుడు ఈ చికెన్ అండ్ రైస్ కోసం ఉట్టిగేదో బాయిల్ చేసుకొని చికెన్ తినకుండా కొంచెం మనకి ఫ్లేవర్ అవసరం కాబట్టి, టేస్ట్ కూడా కాంప్రమైజ్ కావద్దు, అట్ ద సేమ్ టైం తొందరగా తయారైపోవాలి కాబట్టి ఐ చూస్ టు మేక్ బటర్ చికెన్ ఆర్ చికెన్ టిక్కా మసాలా. మంచి కర్రీ బేస్ వేసేసుకొని పక్కన పెట్టేస్తే వీక్ మొత్తం మన అవసరానికి తగ్గట్టు దాన్ని తీసుకొని దాంట్లో మన చికెన్ కలిపేసి కర్రీ సెట్ చేయొచ్చు. ఒకటేసారి కుక్ చేసుకొని దాన్ని లంచ్ ఇంకా డిన్నర్ కి డివైడ్ చేసుకొని తింటే సెట్. అండ్ విత్ దట్ లెట్స్ స్టార్ట్ విత్ ద కర్రీ. సో హియర్ వి హావ్ చికెన్. నిన్న నైట్ కొనుకొచ్చిన చికెన్ థైస్ మంచిగా ఏప్రన్ వేసుకొని మటన్ కొట్టు మస్తాన్ బాయ్ లాగా రెడీ అయిపోయి నీట్ గా చికెన్ వి క్యూబ్స్ కట్ చేసిన. మనం టోటల్ 6 days కి మీల్ ప్రెప్ చేస్తున్నాం. ఎవ్రీ డే 300 grams ఆఫ్ బోన్లెస్ చికెన్ థైస్. అంటే 6 days కి ఇట్ ఈస్ గోయింగ్ టు బి 300 into 6, which is 1800 grams. And this is exactly about 1800 grams of raw chicken thighs. And దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి I have our మసాలాస్. ఎక్కువ ఫ్యాన్సీ మసాలాలు ఏం తీసుకుంటలేను, కావాలంటే తీసుకోవచ్చు. బట్ నార్మల్ రెగ్యులర్ ఇంట్లో వాడుకునే మసాలాలు: ఉప్పు, కారం, క్యూమిన్ పౌడర్, కొరియండర్ పౌడర్ అండ్ చికెన్ మసాలా. ఆల్సో లైట్ గా కొంచెం ఫ్యాన్సీగా ఉండాలని చెప్పి ఐ గాట్ అనియన్ పౌడర్ అండ్ గార్లిక్ పౌడర్ యాజ్ వెల్. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసి మంచిగా మ్యారినేట్ చేసి మసాజ్ చేసి సెట్ చేద్దాం. లెట్స్ డూ ఇట్. స్టార్టింగ్ విత్ సాల్ట్. సాల్ట్ ఎంత వేయాలరా అంటే రుచికి సరిపడా అని చెప్తా అనుకున్నావా? నో. 1800 grams ఆఫ్ చికెన్ కాబట్టి కనీసం ఒక 3 teaspoons ఆఫ్ సాల్ట్ కావాలి. కొంచెం మనకు దూలు ఎక్కువ కాబట్టి 4 స్పూన్లు వేస్తున్నా. అవసరం పడితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కొంచెం స్పైసీ ఉండాలి కాబట్టి
కారం కూడా సేమ్ ఒక 3 to 4 టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఐమ్ డూయింగ్ 3. ముక్కల కారం పోయిందిరా. Anyways, 1 teaspoon cumin powder and 1 teaspoon coriander powder and next 1 teaspoon chicken masala. Jara vibe set ayenta varaku onion inka garlic powder and next 1 teaspoon ginger garlic paste and unte oka lemon. మన దగ్గర లెమన్ అయిపోయింది, సాడ్ లైఫ్, బట్ ఫ్లేవర్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఎనీవేస్ స్టఫ్ అంతా వేసిన తర్వాత టైమ్ టు మసాజ్ ద చికెన్. A few moments later. నెక్స్ట్ ఒక గంట 2 గంటలు ఇట్లా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. యాక్చువల్లీ పెట్టకపోయినా ఏం కాదు, డైరెక్ట్ కుక్ చేయొచ్చు, కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. లెట్స్ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. నెక్స్ట్ ఐటమ్ 6 డేస్కి కాబట్టి మన గ్రేవీకి మొత్తం 6 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది. బట్ నా దగ్గర పెద్ద ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి ఐమ్ యూజింగ్ 3. One hour later. ఆల్ రైట్, ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది. నౌ టైమ్ ఫర్ అస్ టు కుక్ దిస్. మంచిగా ఒక పెద్ద పాన్ తీసుకున్నా, హై హీట్, వేడైన తర్వాత 30 grams ఆఫ్ ఆయిల్. ఐమ్ యూజింగ్ దిస్ ఆలివ్ ఆయిల్. రెగ్యులర్ గా కుకింగ్ ఏ ఆయిల్ వాడతారో అది వాడితే సరిపోతుంది. సో 30 grams అంటే డేకి 5 grams అన్నట్టు. వన్స్ ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎన్ని ఆనియన్స్ తీసుకున్నామో దానికి డబుల్ టొమాటోస్ కావాలి. మనం 3 చాలా పెద్ద ఆనియన్స్ తీసుకున్నాం, విచ్ ఇస్ టెక్నికలీ 6 మీడియం సైజ్ ఆనియన్స్. సో వీ నీడ్ 12 మీడియం సైజ్ టొమాటోస్ యాజ్ వెల్. ఐ గాట్ 12 టొమాటోస్, బట్ ఇవి మీడియం సైజ్ లేవు, లైక్ దీస్ ఆర్ బిగ్. సో ఐమ్ యూజింగ్ 9 టొమాటోస్ ఇన్స్టెడ్ ఆఫ్ 12. లెట్స్ టేక్ దిస్ అవుట్ అండ్ అబౌట్ ఒక 20 minutes తర్వాత వీఆర్ డన్. 1800 grams కుక్ చేసిన తర్వాత 1300 grams అయింది. అరౌండ్ 500 grams ఇస్ వాటర్. నెక్స్ట్ ఇదే ప్యాన్ లా లెట్స్ యాడ్ బటర్. సేమ్ ఆయిల్ లాగానే ఐమ్ హ్యావింగ్ 30 grams ఆఫ్ బటర్ హియర్. అంటే డేకి అరౌండ్ 5 grams అన్నట్టు. బటర్ మెల్ట్ అయిన తర్వాత వీ నీడ్ టు యాడ్ 6 cloves ఆఫ్ గార్లిక్. అన్ఫార్చునేట్లీ మన దగ్గర లేదు, ఎక్సెప్ట్ ఫర్ ది స్మాల్ వన్. అండ్ దెన్ వీ హ్యావ్ టు యాడ్ ఇన్ ది అనియన్స్. ఈ అనియన్స్ అన్ని రఫ్ గానే చాప్ చేసిన తర్వాత ఎట్లాగో పేస్ట్ చేస్తాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు చాప్ చేసినా నడుస్తుంది. ఆనియన్స్ వేసి ఒకసారి ఇట్లా లైట్ కలిపేసి లెట్స్ యాడ్ 1 teaspoon ఆఫ్ సాల్ట్. బేసిక్ గా ఆయిల్ ఆనియన్స్ వేసి లైట్ గా సాల్టే కాగానే మనం సాల్ట్ వేసేస్తే ఆనియన్స్ కొంచెం తొందరగా క్యారమైజ్ అవుతాయి, తొందరగా కుక్ అయ్యా బ్రౌన్ కలర్ లుక్ వచ్చేస్తుంది. ఇంకో 1 teaspoon సాల్ట్ వేసి కలిపేసి దీంట్లో మంచిగా క్యాష్యూస్ వేస్తే క్రేజీ ఉంటుంది, మంచిగా క్రేజీగా థిక్ కర్రీ బేస్ వస్తుంది. బట్ మనం డెఫిసిట్లో ఉంటున్నాం కాబట్టి క్యాలరీస్ కొంచెం తక్కువ చూస్తున్నాం కాబట్టి ఐమ్ స్కిప్పింగ్ దాట్. మూత పెట్టేసి ఒక 5-10 minutes అట్లా వదిలేద్దాం. వన్స్ టొమాటోస్ అండ్ ఆనియన్స్ మంచి కుక్ అయిపోయిన తర్వాత వీ క్యాన్ టర్న్ ఆఫ్ ద స్టవ్. అది చల్లగే వరకు వెయిట్ చేసి ఒక మిక్సీలో వేయాలి. బట్ మనకి ధూళి ఎక్కువ కాబట్టి వేడి ఉన్నప్పుడే ఐస్ ముక్కలు వేసేసి పెట్టినా ఇప్పుడు ఇది తిప్పితే పక్క బ్లాస్ట్ అవుతుంది. అందుకే ఐస్ వేసినా కానీ కొంచెం చల్లగా అయిన తర్వాత వీ క్యాన్ మిక్స్ ఇట్ అండ్ వీ గెట్ దిస్. మళ్ళీ 1 teaspoon సాల్ట్ అండ్ మిక్స్. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. ఈ పాయింట్లో మనం మూత పెట్టలేమనుకో మొత్తం లోపల నుంచి బయటికి ఇట్లా చిల్లుతూనే ఉంటుంది, మొత్తం ఆగమాగం అవుతుంది. సో ఇట్లా పేస్ట్ చేసి గిన్నెలు వేయంగానే మూత పెడితే బెటర్. 10 minutes later. వన్స్ ఇట్లా లోపల కర్రీ అంతా డాన్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత లెట్స్ యాడ్ చికెన్. తర్వాత లెట్స్ యాడ్ కొత్తిమీర. తర్వాత స్మాష్ అండ్ యాడ్ కసూరి మెథి. తర్వాత కలిపితే సెట్. లాస్ట్లీ 1 teaspoon ఆఫ్ సాల్ట్ అగైన్ అండ్ వీఆర్ అఫీషియల్లీ డన్. మన నార్మల్ బటర్ చికెన్ ఇంకా టిక్కా మసాలాలో మనం వాడేటట్టు క్రీమ్ కానీ క్యాషూ పేస్ట్ కానీ వేయలేదు, బట్ స్టిల్ ఇట్ లుక్స్ వెరీ క్రీమీ బ్రో. అండ్ ఇప్పుడు దీన్ని మొత్తం 6 portionsకి డివైడ్ చేసేస్తే సెట్. ఇప్పుడు అన్నిట్లో ఎగ్జాక్ట్ అంతే ఉండాల్సిన అవసరం లేదు, మనం ఓవరాల్ క్యాల్కులేట్ చేసినాం కాబట్టి 6 daysకి సేమ్ అదే ఫుడ్ తినబోతున్నాం కాబట్టి కొంచెం మనం డివైడ్ చేసేది అటు ఇటు అయినా కానీ వీక్లీ మ్యాక్రో ఇంటెక్ మొత్తం కరెక్టే ఉంటుంది. సో జస్ట్ ఐబాల్ చేసి అప్రాక్సిమేట్గా అన్నిట్లలో నింపేస్తే సెట్. More later. And here we go, divided into 6 containers.
సో ఇప్పుడు ఈ మీల్ ని లంచ్ కి ఇంకా డిన్నర్ కి రెండింటికి డివైడ్ చేయాలి. ఎస్, అంత కొంచెం రైస్ ఇంకా కర్రీ. దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ లంచ్ అండ్ డిన్నర్. నార్మల్ గా నేను అరౌండ్ 2100 క్యాలరీస్ తింటుండే, బట్ ఇప్పుడు కట్ చేస్తున్నాం కాబట్టి 2100 క్యాలరీస్ నుంచి 1900 క్యాలరీస్ కి వచ్చింది. అండ్ మన మ్యాక్రోస్ అనేది ఇంట్లో ఫిట్ చేయాలి కాబట్టి రైస్ క్వాంటిటీ తక్కువ చేయాల్సి వచ్చింది. అండ్ ఐ హావ్ ఓన్లీ 250 grams టు ఈట్ ఎవ్రీ డే, విచ్ ఇస్ వెరీ వెరీ లెస్. బట్ కుచ్ పాతాయి కుచ్ కోతాయి కాబట్టి తప్పదు. ఇప్పుడు రైస్ లో కర్రీ పెట్టుకొని తింటున్నట్టు ఉండదు, కర్రీలో రైస్ ఏదో గార్నిష్ కి కలుపుకొని తింటున్నట్టు ఉంటుంది. ఏదో ఒకటి తిని మన బాడీ సెట్ అయితే అదే హ్యాపీ. బై ద వే, ఇప్పుడు ఈ మ్యాక్రోస్ ది ట్రాకింగ్ అంతా ఎక్కడ చేస్తున్నా, ఏ మ్యాప్ లో లాగ్ చేస్తున్నా అని అడుగుతారు. నాకు తెలుసు, అందుకే చెప్తా. కరెంట్లీ ఐమ్ యూజింగ్ దిస్ యాప్ కాల్డ్ మైక్రో ఫ్యాక్టర్. ఇది పెయిడ్ యాప్, కాకపోతే UI మంచిగా ఉందని చెప్పి నేను ఇది వాడుతున్నా. దీనికంటే ముందు ఐ యూస్ టు యూజ్ యాప్ కాల్డ్ క్రోనోమీటర్. ఇది ఫ్రీమియం యాప్. కొన్ని ఫీచర్స్ ఫ్రీ ఉంటాయి, కొన్ని ఫీచర్స్ పెయిడ్ ఉంటాయి. దీంతో పని అయిపోతుంది, కాకపోతే UI మంచిగా ఉందని చెప్పి నేను అది వాడతా. యూ కెన్ బేసికలీ యూజ్ ఎనీ క్యాలరీ కౌంటర్ దట్ యూ వాంట్. ఓవర్ ద ఇయర్స్ మస్తు ట్రై చేసిన. 2017-2018 టైంలో ద ఫస్ట్ అప్లికేషన్ దట్ ఐ యూజ్ వాస్ మై ఫిట్నెస్ పాల్. తర్వాత కొన్ని రోజులు హెల్తిఫై మీ వాడినా, మళ్ళీ మై ఫిట్నెస్ పాల్ వాడినా, తర్వాత ఐ గాట్ క్రోనోమీటర్ అండ్ లాస్ట్ కి ఇప్పుడు మైక్రో ఫ్యాక్టర్ వాడుతున్నా. ఇప్పుడు ఈ మీల్ ని లంచ్ కి ఇంకా డిన్నర్ కి డివైడ్ చేస్తున్నాం, బానే ఉంది. సాయంత్రం జిమ్ కి పోవడానికంటే ముందు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ అ బనానా. మంచిగా జిమ్ పోవడానికి ఒక 15 నిమిషాల ముందు బనానా తినేసి, దీంతో పాటు 100 grams ఆఫ్ మిల్క్ తోని కాఫీ వేసుకొని తాగేస్తే సెట్. అండ్ విత్ దట్ వీ విల్ బి హిట్టింగ్ 120 grams ఆఫ్ ప్రోటీన్, విచ్ ఈస్ అవర్ కరెంట్ గోల్, అండ్ అబౌట్ 1850 calories. అండ్ విత్ దట్ ప్రెప్ గిప్ అయిపోయింది. రేపటి నుంచి వారం రోజులు బోరింగ్ తిండి తినడానికి రెడీ అయిపోవాలి. బోరింగ్ ఏ ట్రూ, బట్ స్టిల్ టేస్టీ. అండ్ రోజు ఏం చేసుకోవాలి ఏంది అని ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ హ్యావ్ ఎవ్రీథింగ్ ప్లాన్. వీక్ సెట్, మంచి స్టార్ట్ చేద్దాం, డైట్ కన్సిస్టెంట్ గా తిందాం, ఇచ్చి పడేద్దాం. అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.